ఈరోజు దేశం కోసం ఏమైనా జీవిస్తామని చెప్తే ఆలోచన మనందరికీ ఉన్నది, కార్యకర్తలకు ఉన్నాయి. స్టేజ్ మీద కూర్చున్న మురళీధరరావు గారు ఎంతో తెలుసు. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో నక్సలైట్లను కోరాడు, తుపాకీ ఒక గుండెలు తిన్న వ్యక్తి ఆయన. మనోహర్ రెడ్డి గారు, ఆయన మీద ఎన్నోసార్లు అటాక్ జరిగింది. దేశ వ్యతిరేక భావాలతో మీరు పోరాడినటువంటి కార్యకర్తలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఈ రోజు ఈ స్టేజ్ లో వచ్చిందంటే, ఈ స్థాయికి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంగా దళపతిరావు గారు, రామారావు గారు, జూబ్లీ యజ్ఞాన్ గారు, పెద్ద పెద్ద నాయకులతో పాటు ఆ రోజు తెలంగాణలో దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, సంజయ్ గారు, వీరందరి యొక్క నేతృత్వంలో పార్టీ పెరుగుతూ వచ్చు. వాళ్ళ త్యాగాలతో, వాళ్ళ కష్టంతో ఈరోజు పార్టీ ఈ విధంగా ఈ రకంగా వచ్చిందనేది కార్యకర్తల కష్టము, ఈ నాయకుల యొక్క కృషి కూడా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే వాళ్లే లేకుంటే పార్టీ ఇంత గట్టిగా ఉంటుండేనా, వాళ్లే లేకుంటే పార్టీలో ఇంతమంది కార్యకర్తగా ఉంటుండేనా. గెలిచినా ఓడినా పార్టీ కోసం పనిచేస్తూ ఇతర ఆహారం లేకుండా అనేక కార్యక్రమాలు పాల్గొంటూ అనేక సార్లు జైలుకు పోతూ అరెస్టులు అవుతూ పార్టీ సిద్ధాంతం కోసం, పార్టీ కోసం పనిచేస్తూ ఈ నాయకులు ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.